జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ప్రకటించగా బీజేపీ కూడా పలువురు అభ్యర్థులను పరిశీలిస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి ఈ సీటు కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావుకు ముఖ్యమంత్రి రేవంత్ బాధ్యతలు అప్పగించారు. అభ్యర్థి విషయంలోనూ ఈ ముగ్గురు సూచనల మేరకు పార్టీ హైకమాండ్కు నివేదికిచ్చి అభ్యర్థిని ప్రకటించేలా రేవంత్ వ్యూహాలు సిద్ధం చేశారు. ఇదే సమయంలో పలువురు అభ్యర్థులు తమ పేరు ఖరారు కోసం ఢిల్లీలో లాబింగ్ ప్రారంభించారు. జూబ్లీహిల్స్ టికెట్ రేసులో ప్రధానంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఉన్నారు. మాజీ మంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ కోడలు కంజర్ల విజయలక్ష్మి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ కూడా మహిళా అభ్యర్థికే అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. మరోవైపు టికెట్ తనకు గ్యారంటీ అని అంజన్ కుమార్ యాదవ్ ధీమాగా ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వైపు అభ్యర్థి ఖరారు చేసే అంశంపైనే సానుకూలత కనిపిస్తున్నట్టుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం. ఈ సీటు కోసం నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ మధ్యనే పోటీ ప్రధానంగా ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఎవరికి ఫైనల్ అవుతుందో, ఎవరు రేస్లో ఉంటారు.